ఎదురెదురుగా ఏదన్నా దుకాణం ఉంటే చాలు ఒక దుకాణంలోకి జనాలు ఎక్కువ వచ్చి వాళ్ళ దుకాణంలోకి జనాలు రాకుంటే కొత్త కొత్త ఆఫర్లో లేకుంటే వాళ్ళకంటే తక్కువ రేటుకి ఇచ్చుడో చూస్తా అంటాం. అగో మటన్ షాప్ వాళ్ళకు నడుమచ్చిన పంతం ఏడుదాకా పోయిందో చూడుర్రి. ఇద్దరు మటన్ షాప్ ఓనర్ల నడుమ పోటీ మటన్ను కాయబడి తినేటోళ్లకు ఎగబడి ఉండేటట్టు చేసింది. కిలో 800 దాకున్న మటన్ కూర 490 రూపాయలకే దొరుకుడుతోనే మస్తు మందిగా దుకాణాల తన లైన్లు కట్టిండ్రు. ఇక ఒక ఆయన 490 రూపాయలకు అమ్మితే నువ్వు గింత కథ కస్తావా అని చెప్పి కిలో 492 రూపాయలకే ఇచ్చిండు. ఇక దీంతో 2 మటన్ షాప్ దుకాణాల తన పొట్టు జనాలు వచ్చిర్రట. అంతేకాదు ఇప్పుడు చూడు నా పనితనం అని చెప్పి మటన్ కొన్నోళ్ళకు చాక్లెట్లు సుత ఇస్తా అని జనాలకు 2 చాక్లెట్లు ఇచ్చిండట కిలో మటన్ కొన్నోళ్లకు. ఆగు బిడ్డ మరి నా కథ ఏందో చూస్తావా అని కిలో మటన్కు ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చిండట ఇంకో దుకాణపాయనే. ఇక ఈ ముచ్చటేరికైనా మటన్ ప్రియులు అట్టనే చుట్టుపక్కల ఊరోళ్ళంతా 2 మటన్ షాపుల కాడికి ఎగవాడి కొనేటందుకు వచ్చిండ్రు. ఇట్లా ఇద్దరు దుకాణదారుల మధ్య మాటకు మాట పంతాని పోయి తక్కువ రేటుకే మటన్ అమ్మేటట్టు అయింది. పొద్దంతా కూర్చొని అమ్మే మటన్ కొన్ని గంటలలోనే అయిపోయిందట. ఇక 500 రూపాయలకే దొరికేటాలకు పండుగ చేసుకున్నారు చాలా మంది. కతిమ ఊర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు మటన్ దొరకకపోయేటాలకు అయ్యో కొద్దిగా ముందుగా వచ్చినా మంచిగా ఉండని చెప్పి నారాజు అయి పోయిర్రట. అయితే కోపతాపాలకు పోతే మిగిలేది ఏముండదు, గిట్లనే నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కామెంట్లు పెడతారట నెటిజన్లు.